హాయ్ రా గౌతమ్, ఏంట్రా డల్గా ఉన్నావు? ఏమైంది? ఈరోజు ఇంట్లో పెద్ద గొడవైందిరా. దేని గురించిరా? నర్సు మీరా గురించి. హేయ్, నీ మొగుడెక్కడా? నీ మెళ్ళో మంగళసూత్రం చూపించు. రేపు మీ ఆయన్ని తీసుకుని ఇక్కడికి రా, లేకుంటే శాశ్వతంగా ఇంటికి రాకు. ఏంటి, మీరా తన భర్తను తీసుకురమ్మని మీ నానమ్మ వాళ్ళు చెప్పారా? అవునాకాష్, రేపు వాళ్ళ భర్తను తీసుకురాకపోతే మీరా గారిని రావద్దని వాళ్ళు గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చారు. నాకేం చేయాలో అర్థం కావడం లేదురా. నర్సు మీరాలాగా అహల్య రాకపోతే బాబుకి ఇబ్బంది అవుతుందిరా. అహల్యం చూడకుండా నేను కూడా ఉండలేను. అహల్య ఇంటి నుంచి ఎందుకు వెళ్ళిపోయిందో తెలీదు. నేను తన కోసం వెతకని చోటు లేదు. తను వెళ్ళిపోకముందే నా ప్రేమ విషయం తనతో చెప్పాలనుకున్నాను, కానీ అది వినకుండానే తను వెళ్ళిపోయింది. ఇప్పుడు తనకి తానుగా బిడ్డని చూడడానికి వచ్చింది అని నేను సంతోషపడేలోపు ఇలా జరిగిపోయింది. దానికెందుకురా ఎంత బాధపడతావు? ఆ నర్సు మీరానే అహల్యని మీ ఇంట్లో చెప్పొచ్చు కదా. నేను అలా చెప్పలేనురా. అలా చెప్తే అహల్యకి ఇబ్బంది అవుతుంది. నువ్వు ఉండగా అహల్య ఎందుకు ఇబ్బంది పడుతుంది? నేనుండగానే అహల్య ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది కదరా. తను నాతో కూడా చెప్పుకోలేని ఏదో సమస్యతో బాధపడుతుంది. తనకి ధైర్యం కల్పించి తనకి తానుగా మా ఇంట్లో ఉండేటట్టు చేయాలి. ఆ పరిస్థితి వచ్చే వరకు అహల్య గురించి చెప్పకూడదు. మరి ఎలారా? రేపు భర్తను తీసుకురాకపోతే నర్సు మీరాలా అహల్యని మీ ఇంటికి రానివ్వరు కదా. అప్పుడేం చేస్తావు? అదేరా ఆలోచిస్తున్నాను. నర్సు మీరానే నా అహల్య అని నేను చెప్పలేను. అలాగే అహల్య కూడా తన గురించి తను నిజం చెప్పలేదు. రేపు అసలు ఏం జరుగుతుందో ఏం తెలియడం లేదురా. నువ్వు అన్నట్టు అహల్య మళ్ళీ తిరిగి మారువేషంలో నీ దగ్గరికి వచ్చింది అని సంతోషించేలోపు ఇలా జరగడం బాధగా ఉందిరా. ఇక నేను ఈ విషయం గురించి ఆలోచిస్తున్నాను. అక్కడ అహల్య కూడా ఇదే విషయం గురించి బాధపడుతూ ఉండుంటుంది. నేనేం చేయాలరా?